అండి. హాయ్ నక్షత్ర. అంటే ఇది పాకిస్తాన్కి బ్యాడ్ న్యూసా గుడ్ న్యూసా అర్థం కావట్లేదు. యుద్ధానికి రెడీ అని చెప్పని అంటున్నారు వాళ్ళు కూడా. దీని మీద ఏమంటారు మీరు? అబ్బా, నాకైతే నిజంగా బ్యాడ్ న్యూస్ అని మాత్రం చెప్పకమ్మా, గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంత వేడి మీద ఉన్నారంటే చాలామంది ఇప్పుడు మొన్న జరిగిన సంఘటనలు చూస్తే అరే ఆ స్థానంలో మన వాళ్ళు ఉంటే మన కళ్ళ ముందు మన వాళ్ళని చెప్పేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ చనిపోయిన వాళ్ళని మన బంధువులు మన రిలేషన్స్ అని చెప్పేసి గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. నేను కూడా ఒక వీడియోలో కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది, కానీ చాలా దాచుకున్నాను. ఇప్పుడు కూడా నాకు కన్నీళ్ళు ఎట్లా దాగున్నాయంటే అంత దాగున్నాయి. ఇప్పుడు ఏంటంటే నక్షత్ర, నేను చెప్పనా, యుద్ధానికి రెడీ అయ్యారు, అవునా కదా? ఇప్పుడు పాకిస్తాన్ మన ఇండియన్ ఆర్మీలతో పాటు వాళ్ళు ఇంకా వాటర్ కాదు కదా, కరెంటు కాదు కదా, నరకం ఏంది వాళ్ళు చేతకానితనం, ఇండియన్స్ చేతకానితనం అని నా కొడుకులు అన్నారు కదా. నా కొడుకులు అన్నప్పుడు మన సత్తా ఏందో మోడీ గారు గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే సామాన్యులు కూడా వెళ్ళొచ్చు, యుద్ధంలో పాల్గొనొచ్చు. అంటే ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళ కోసము ఈ పాకిస్తాన్ని సర్వనాశనం చేయడానికి మన ప్రాణాలు ఇచ్చినా కానీ మనకి గర్వంగా ఉంటుంది, కానీ అక్కడ తప్పు ఉండదు. ఎందుకంటే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఆ ఛాన్స్ నాకు ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నక్షత్ర. ఎందుకంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రంతోనే కొయ్యాలంటారు. ఈ పాకిస్తాన్ నా కొడుకుని ఏం చేయాలంటే చెప్తారు కదా, తుమ్ హిందూ అయ్యే ముస్లిం అయ్యే అని అడిగి మరీ చంపారు, అవునా కదా? నేను ఒక ముస్లిం అమ్మాయిని కాబట్టి వాళ్ళని ఎట్లా చేయాలంటే ఇప్పుడు వాళ్ళ దారిలోనే పోయేసి వాళ్ళ రూట్లోనే ప్రతి ఒక్కరిని ఒక చోట చేర్చి ఎట్లా సర్వనాశనం చేయాలని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో ఒక ఇప్పటి నుంచి కాదు, మా మామయ్య కూడా ఇండియన్ ఆర్మీ కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఒక థాట్ ఉండేది, ఇలాంటి వాళ్ళని ఎలా చంపాలి అని చెప్పేసి. లాస్ట్కి మనం చూసుకుంటూ వస్తూనే ఉన్నాము. ఉగ్రవాదం అనేది ఇప్పుడు హైదరాబాద్లో కూడా పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో తెలియదు. సపోర్ట్ చేశారు కాబట్టి గోకుల్ చాట్లో పెట్టారు బాంబు, మక్కా మసీద్లో పెట్టారు, మన దిల్సుఖ్ నగర్లో పెట్టి ఫెయిల్ అయింది కాబట్టి లుంబిని పార్క్లో పెట్టారు. అది ఎవరు సపోర్ట్ ఇచ్చినట్టు? వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా ఎవ్వరు ఏం నడవదు నక్షత్ర. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మన సపోర్ట్ ఇవ్వకూడదు. అక్కడ చనిపోయింది మన వాళ్ళు, ఆ పిల్లలు మన అక్క పిల్లలు అనుకోండి, మన అక్క చెల్లెళ్ళు, మన అన్నలు అని ఫీల్ అయ్యే వాళ్ళు మనసు ఉంటే ఈ పాటికి యుద్ధానికి మనం కూడా పోవడానికి మనం సిద్ధపడాలి, అవునా కదా? సిద్ధం అంటే ఈ రోజు ఉన్న ప్రాణం రేపు పోతుంది. అదే ప్రాణము అక్కడ మన వాళ్ళ కోసం అర్పిస్తే దానికి ఉన్నంత రెస్పెక్ట్, గౌరవం అనేది దేంట్లో లేదు, అవునా కదా? ఇప్పుడు నాకు ఒక్కటే, ఎవ్వరు వచ్చినా లేకున్నా నాకు ఒకసారి ఆ యుద్ధంలో నాకు కూడా ఒక ఛాన్స్ వస్తే బాగుంటుంది. ఆ యుద్ధంలో కొంతమంది వాళ్ళని మట్టు పెట్టి, పాకిస్తాన్ వాళ్ళు నా కొడుకుల్ని మట్టు పెట్టి వాళ్ళని చంపేసి 100 మందిని చెప్పేసి వాళ్ళతో పాల్గొని వాళ్ళని చంపేసిన తర్వాత నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అనిపిస్తుంది నక్షత్ర. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ అవకాశము ఎవరన్నా ఇస్తే బాగుంటుంది. ఎవరు వచ్చినా లేకుండా ఈరోజు నీకు తెలీదు నక్షత్ర, నేను ఒకటి చెప్తున్నా, పై మాటలే సరేనా, పై మాటలే మాట్లాడుకుంటున్నారు. పదండి యుద్ధానికి, అక్కడికి వెళ్దాము, వాళ్ళందరినీ సర్వనాశనం చేద్దాం. ఈసారి పాకిస్తాన్ కాదు, ఈ మొన్న జరిగిన ఇన్సిడెంట్ పాకిస్తాన్కి వెళ్ళి సర్వనాశనం చేద్దాం అంటున్నారు కదా. సో అంటే ఆ కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపడం న్యాయమే అంటారా? ఇప్పుడు నేను ఒకటి చెప్పనా, నీకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరిని చంపడం న్యాయమా అని నువ్వు ఒక క్వశ్చన్ వేసావు, అవునా? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తాను, వాళ్ళని చంపడం న్యాయమా? అంటే వాళ్ళని చంపడం న్యాయం కాదు. మగవాళ్ళని చంపారు, పిల్లలు అనాథలయ్యారు, వాళ్ళకి తండ్రి లేకుండా చేశారు, అది న్యాయమా? న్యాయమని నేను అనట్లా. అంటే ఆ కంట్రీలో కూడా మంచి వాళ్ళు ఉండే అవకాశం ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను, మాకు ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు, కాల్పులు జరిగినప్పుడు ముస్లిమ్సే కాపాడారు, ముస్లిమ్సే మాకు భోజనం పెట్టారు, ముస్లిమ్సే షెల్టర్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో మాకు ఫుడ్ పెట్టారని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. మంచి వాళ్ళు ఉన్నారమ్మా, చెడ్డవాళ్ళు
చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు లేదు అని నేను చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ఒక యుద్ధం జరిగితే కంట్రీ మీద దాంట్లో ఎంతమందికి ఆపద ఉంటుందో ఎంతమందికి సేఫ్టీ ఉంటుందో మనం తెలియదు కదా. సో యుద్ధం వల్ల ఎవరికి నష్టపోతామో మంచి వాళ్ళు కూడా కోల్పోతారు. Yes. నేను వాళ్ళు కూడా కోల్పోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి బుద్ధి వచ్చి లేదు కాళ్ళ బేరం కూడా వస్తున్నారని మనం కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాము. కాళ్ళ బేరానికి వస్తున్నారు అని వీళ్ళు మోడీ గారు కానీ మోడీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన క్షమాభిక్ష పెట్టాము అనుకో, రేపు పొద్దున ఇంకోటి జరగదని నమ్మకం ఏంటమ్మా? అవునా కాదా? ఇప్పుడు మనం చిన్న పిల్లలు ఉంటారు, మంచి వాళ్ళు ఉన్నారు, నేను లేదని చెప్పట్లేదు, అందరూ చెడ్డవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను ఒక వీడియో చూసాము, అది చాలా వైరల్ అయింది. మన హిందువుల అబ్బాయిని ఒక ముస్లిం అతను దెబ్బలు తగిలినప్పుడు వీపు మీద మోసుకొని, కానీ అక్కడ కాల్పులు జరిగేటప్పుడు అక్కడి నుంచి మోసుకొని వచ్చాడు, వాళ్ళకి అప్పచెప్పాడు. అది మనం చూసాం వీడియో. కానీ మానవత్వం అనేది ఉంది చాలా కొంతమందిలో ఉంది. వాళ్ళని చంపండి అని నేను చెప్పట్లేదు. వీళ్ళు ఏంటంటే మనము ఇక ముందు నుంచి ఏం చేయకూడదు, ఇలాంటి యుద్ధాలు ఇలా ప్రాణం తీసుకోవద్దు, మనమందరం ఒకటయ్యేసి బాయిలా కలిసి ఉండాలని వాళ్ళ మానవత్వంగా ఉంటే ఇప్పుడు యుద్ధం అనేది ఉండదు. నక్షత్రం యుద్ధాలు అనేది అవసరం లేదు. ఇంత డిసిషన్ అనేది ఇంత నరేంద్ర మోడీకి ఇంత కోపం వచ్చింది కాబట్టి మన వాళ్ళు కూడా ఇప్పుడు సామాన్యులు కూడా పాల్గొనొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి అంతవరకు తెచ్చుకోకూడదని చెప్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ ఇప్పుడు నువ్వు నేను ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళు మంచోళ్ళు కాదు, మనం మంచిగా ఉన్నాము, కానీ మన ప్రాణాలు తీయడానికి ఎవరు ఒప్పుకోరు. అవునా కాదా? అలా చాలామంది మానవత్వం ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మంచినీళ్ళ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి ఆ రోజు కాల్పులు జరిగినప్పుడు ముస్లిమ్సే కాపాడారు, వేరే వాళ్ళు కాదు, వాళ్ళే కాపాడారు. కానీ వాళ్ళు మానవత్వం అని చూపించారు. కానీ వీళ్ళు మానవత్వం చూపించినప్పుడు నా కొడుకులు ఎలా ఉండాలి? మన వాళ్ళు అంతా చేశారు కదా, మనం హిందువా ముస్లిమా అని మనము అడిగడి మరీ చంపాం కదా. ఇప్పుడు మన వాళ్ళని మనం కాపాడుకుందామని వాళ్ళకుందా అని చెప్తున్నా. ఇప్పటికీ వాళ్ళకి లేదు. నక్షత్ర అదే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే పొగరుతో యుద్ధమా సార్ మేము కూడా సిద్ధం అని చెప్పని అంటున్నారు. అవును, యుద్ధమా సిద్ధం అని చెప్పినప్పుడు మంచి వాళ్ళ గురించి వీళ్ళు ఆలోచించేటట్టయితే యుద్ధం ఇక్కడికి ఆపండి. మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో మానవత్వం ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం మేము మారుతాము, మేము ఏదన్నా మేము సాధిస్తాము, మేము ఇక్కడ నుంచి ఏమి చెయ్యము, ఇలాంటి కాల్పులు చెయ్యము, అందరూ హిందూ ముస్లిం ఒక్కటే అని చెప్పేసి మేము ఉంటాము అని వాళ్ళ నోటి నుంచి వస్తుందా? లేదు. చూద్దాము యుద్ధం అయిపోయి లోపు ఏం జరిగిద్దో, ఏం లాభం జరిగిద్దో, ఏం నష్టం జరిగిద్దో, యుద్ధం అసలు జరిగిద్దో లేదో వెయిట్ చేద్దాం. అది అక్కడే పాయింట్ నువ్వు అర్థం చేసుకోవచ్చు. నాకు అదే బాధ కలుగుతుంది. ఏంటంటే వీళ్ళు సై అంటే సై అనేలాగా వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు మానవత్వము ఈరోజు మనం కాల్పులు జరిపినా కానీ వాళ్ళు కాపాడారు, మన కులవస్తులు కాపాడారు, మన ముస్లిమ్స్ కాపాడారని మానవత్వం ఉన్న వాళ్ళైతే ఈ పాటికి యుద్ధంకి సై అని చెప్పరు, ఇక్కడితో పులి స్టాప్ పెడతారు. అవునా కాదా? కానీ వాళ్ళు ఉగ్రవాదులు టెర్రరిస్టులు అనేది ఎందుకు చెప్పనా, వాళ్ళకి చీము నెత్తురు అనేది ఉండదు. నక్షత్రం అదొక్కటే నేను చెప్తున్నాను. ఇంతవరకు కూడా నేను ప్రతిరోజు నాకు ఏమి కనపడడంలా, వాళ్ళు చనిపోయిన వాళ్ళే కనిపిస్తున్నారు. వీళ్ళ గురించి మాట్లాడడము చాలా అంటే చాలా తక్కువ. అది ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి వెన్నులో వణుకు ఎలా ఉంటుందని చెప్పేసి, వాళ్ళు సై అన్నప్పుడు వెన్నులో వణుకు ఎలా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చూపించని, అంతే. వీళ్ళు తగ్గనప్పుడు మనం కూడా తగ్గేదే లేదు, అంతే. యుద్ధం అంటే యుద్ధమే. వాళ్ళు తగ్గనప్పుడు మనం కూడా తగ్గేదే లేదు. వాళ్ళకు మానవత్వం మనం ఉంటే మన వాళ్ళు ఉన్నారు, మన ముస్లిమ్స్ ఉన్నారు, వేరే వాళ్ళకి మనం మానవత్వం చూపించినప్పుడు మనం ఎందుకు చూపించకూడదు అని చెప్పి ఆ టెర్రరిస్టు నా కొడుకులు చూపించుంటే ఈరోజు యుద్ధానికి ఎవ్వరు దిగేవాళ్ళు కాదు. అది పాయింట్, అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. యుద్ధం అసలు జరిగిద్దో లేదో 100% జరుగుద్ది. ఇప్పుడు పాఠం అనేది మన నరేంద్ర మోడీ గారు చూపిస్తారు, గుణపాఠం నేర్పిస్తారు. వెయిట్ చేయండి.